వంగవీటి రంగ విగ్రహానికి పేడ పూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాపు సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాపు సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. పోరాట యోధుడు, మహనీయుడి విగ్రహానికి పేడ పూసి అవమానపరచడం దారుణమని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ మండిపడ్డారు. హోంమంత్రి అనిత, డీజీపీ ఈ ఘటనపై స్పందించాలన్నారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటనల వల్ల వారు పొందే లాభం ఏంటని ప్రశ్నించారు. మహనీయు యొక్క విగ్రహాలకి పేడ పూసి అగౌరవపరచడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి కూటమి ప్రభుత్వం విగ్రహాలని ఎక్కడైతే అవమానపరుస్తూ ఉన్నారో, ఎక్కడైతే ధ్వంసం చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కడా కూడా రాజకీయ పార్టీల దురుద్దేశాలను కొంతమంది వాళ్ళ రక్తంలో ఎక్కించుకొని మహనీయుల విగ్రహాలని, రంగగారు లాంటి మరి పోరాట యోధుల విగ్రహాలని అవమానపరిస్తే మీకు వచ్చేటువంటి లబ్ధి ఏంటి? సమాజంలో అలజడులు సృష్టించాలని, శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్న వారిని ఉపేక్షించేటువంటి పని ఉండదు.